ఇవాళ ఆర్టీసీ కార్మికులు అనుకోకుండా సమ్మెలోకి వచ్చింది కాదు. 2.5 ఏళ్లుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. చాలా నిర్లక్ష్యం వహించింది కార్మికుల పట్ల. మేము అధికారంలోకి వస్తే ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెబుతూనే అదనంగా కూడా కాంగ్రెస్ కొన్ని హామీలను ఇస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మేనిఫెస్టోలో పేర్కొన్నదన్న విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ ఆర్టీసీ ఉద్యోగులకి కార్మికులకి ఇచ్చిన హామీల్ని మనం గమనిస్తే ఆ హామీలు ఒకటైనా ఈ 2.5 ఏళ్ల కాలంగా అమలైందంటే అమలు కాలేదనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెసు అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ జేఏసీ నాయకత్వంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం